దెంగుతుంది. ఎత్తూరు మండలం ధన్వాడ మండలం మధ్యలో ఉంది పాతపల్లి గ్రామం. మాది పాతపల్లి గ్రామం. ఎత్తూరు మండలం ధన్వాడ మండలం మధ్యలో ఉంది పాతపల్లి గ్రామం. మాకు బ్రిడ్జ్ కావాలి. స్కూల్కి వెళ్ళలేక రోజు ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని రోజులు అంటే అసలు వానలు ఎన్ని కురుస్తున్నాయి. వాన పడ్డప్పుడల్లా స్కూల్కి పోలేకపోతున్నాం. బాగా ఉందని ఇన్ని రాజకీయ నాయకులు ఇంతమంది ఉండి కూడా ఏం లాభం? అంతమంది రాజకీయ నాయకులు గెలుస్తున్నారు, చేస్తున్నారు. మాకు రోడ్ ఒకటే ఉంది. స్కూల్కి వెళ్ళడానికి బస్సు లేదు, ఏం లేదు. రోజు ఖాళీ నడకనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంత ఇబ్బంది ఉంది. మాకు త్వరగా బ్రిడ్జ్ కట్టించగలగారని కోరుతున్నాను. మాది పాతపల్లి. అటే లాగమానండి అటే లాగమానండి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. సాంబశివరావు, చెప్పండి. యామిని, మనం చూసినట్లయితే ఏదైతే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏదవుతుంది, ఈ వర్షానికి సంబంధించి విజయవాడ మొత్తం కూడా నగరం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. విజయవాడ బస్టాండ్ లోపల నుంచి వచ్చినటువంటి బస్సులు వెళ్ళే క్రమంలో మనం చూసుకున్నట్లయితే కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక 3 ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేట్ బస్సు, ఒక ఆయిల్ ట్యాంకర్ మొత్తం కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఆ 2 బస్సుల్లో 50 మంది ప్రయాణికులు ఉదయం అయితే అక్కడ మునిగిపోయి ఆ 2 బస్సుల్లో కూడా ఏదైతే 50 మంది ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ చాలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇక్కడ సంబంధించి మనం చూస్తున్నామో ఇదంతా కూడా ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ప్రదేశం. బస్టాండ్ మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే బస్సులంతా కూడా స్టాండ్ చేసుకునేటువంటి మెయిన్ విజయవాడ నగరంలో ఉన్నటువంటి మెయిన్ బస్టాండ్ ఇది. ఈ బస్టాండ్ సమీపంలోనే పైన రైల్వే ట్రాక్ ఉంటుంది, కింద బస్సులు ఇతర వాహనాలు వెళ్ళేటటువంటి ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో మనిషి దిగితే కనుక చిన్నపిల్లవాడైతే కనుక 4 అడుగులు వాళ్ళు ఎవరైనా దిగినట్లయితే అందనటువంటి పరిస్థితి లోతులో ఇక్కడ నీరైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నామో ఇక్కడ దీని ముందు కూడా కార్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు కనబడుతున్నాయి బస్సులు మాత్రం కనబడతా ఉన్నాయి. ఇంకో పక్కన చూసినట్లయితే బస్సులు అవతల పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో 2 కార్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద విజయవాడ నగరాన్ని అయితే మాత్రం రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ వర్షం అంతా కూడా అతలాకుతలం చేసిందని మాత్రం చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం చూసినట్లయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ
ఇది వరద నీటిలాగా వచ్చినటువంటి నీటికి సంబంధించి ఈ నీటిలో వచ్చినటువంటి మలినాలు వ్యర్థాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మెయిన్ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కూడా ఇక్కడ వెళ్ళనటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇంకా వర్షం కనుక కంటిన్యూ అయినట్లయితే కనుక మొత్తం కూడా ఇదంతా బస్ స్టాండ్ లోపలికి కూడా వెళ్ళిపోయి మునిగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తా ఉన్నాం. ఇదే పక్కనే ఉన్నటువంటి కృష్ణానది వద్దకు కూడా మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పక్కనే ఉన్నటువంటి కృష్ణానది కూడా ఒరవలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. కృష్ణానదిలో కూడా వరద ఉద్ధృతి అయితే భారీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అటు మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వరద కనబడతా ఉంది. ఇటు రైట్ సైడు ప్రకాశం బ్యారేజ్ కింద నుంచి వస్తున్నటువంటి వాటర్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక భారీగా వరద నీరు కింద లోతట్టు ప్రాంతాలకైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి. మనం చూసుకోవచ్చు పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఏదైతే గతంలో మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇసుక మ్యాట్లు ఉండేవి. ఇప్పుడు ఏదైతే ఈ రైల్వే ట్రాక్ కింద కావచ్చు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా వాటర్తో మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే పైనుంచి వస్తున్నటువంటి జలం ఏదైతే ఉందో 3 లక్షల క్యూసెక్కుల నీరు ఏదైతే ఉందో నీటిని కూడా కింద సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడైతే విజయవాడలో అయితే మాత్రం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షం అయితే మాత్రం నానా బీభత్సాన్ని సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో డ్రైనేజీ వ్యవస్థ ఎప్పటికప్పుడు చేస్తున్నప్పటికీ కూడా ఇంత వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ కూడా అతలాకుతలం అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అటు దుర్గగుడికి సంబంధించి కూడా దుర్గగుడి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడడంతో అక్కడ ఉన్నటువంటి మనుషులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే దుర్గగుడికి సంబంధించి కూడా దుర్గగుడిని దానికి సంబంధించి కూడా పైకి కొండ మార్గాన్ని కూడా మూసివేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా అటు మైలవరం, నందిగామ, జగ్గేపేట, ఇటు కైకలూరు, అదేవిధంగా మచిలీపట్నం అయితే మరీ పూర్తిగా లోతట్టుగా మిగిలిపోయి మచిలీపట్నం లోపలైతే మాత్రం పూర్తిగా అసలు ఏదైతే పరిస్థితి ఉందో అక్కడైతే మనం చెప్పలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా గుడివాడ బస్టాండ్ కావచ్చు ఇతర ప్రాంతాలు కూడా పూర్తిగా జలమైపోయినటువంటి పరిస్థితి. అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల అవనిగడ్డ మరియు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ నాశనం కావడంతో అక్కడ కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉయ్యూరు, పెనమలూరు, అదేవిధంగా విజయవాడ వెస్ట్, ఈస్ట్, సెంట్రల్ 3 నియోజకవర్గాలు కూడా పూర్తిగా జలమయమైపోయి ప్రజలు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక విస్తన్నపేట, మైలవరం జాతీయ రహదారులన్నీ కూడా జలమయమైపోవడంతో అటు కేసర టోల్గేట్ కావచ్చు ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాహనాలు కూడా 1 వే రూట్లో పంపించడం జరిగింది. అంటే అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉండే తప్ప ప్రజలు కూడా బయటికి రాకపోవడం అనేది మంచిదిగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అటు కృష్ణమ్మ ఉరవలు తొక్కుతూ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి, అటు కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి విజయవాడ మరియు కృష్ణానది తరువాత ప్రాంతాలు కూడా జలంతో నిండిపోయినటువంటి పరిస్థితి. జోరున వర్షంలో మనం ఇస్తున్నటువంటి మనం చూస్తున్నాం. జోరున వర్షం పడుతూ ఉంది. జనం కూడా నుంచోలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మరి కొద్దిసేపు గాలి కూడా వీస్తున్నటువంటి పరిస్థితుల్లో మనమైతే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే ఈ బస్టాండు మరియు పరిసర ప్రాంతాలతో పాటు ఏదైతే నదీ పరివాహక ప్రాంతం కూడా మనం చూడడం జరిగింది. ఇవంతా కూడా మొత్తం కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం మీద అధికారులు కూడా తమ పనులు చేస్తున్నప్పటికీ కూడా రెస్క్యూ చేసి కొంతమంది కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో అంటే విజయవాడ చుట్టూ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలని కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్ ప్లేస్లోకి వెళ్ళినట్టయితే కనుక ప్రాణ నష్టాన్ని తప్పించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులందరూ కూడా తమ శాఖలతో పాటు రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించే విధంగా చర్యలు తీసుకుంటే ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద రానున్నటువంటి ఈ వర్షం తగ్గేంత వరకు కూడా ఎవరు కూడా ప్రజలైతే మాత్రం ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.